this is Roja. Welcome to Meera Mema, the public talk show. పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి డేటింగ్ అనేది కంపల్సరీ అనేది యూత్ ఒపీనియన్. అది అసలు మన కల్చరే కాదు. పెళ్లికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరగడం ఏంటి, ఇది సొసైటీ వాదన. మరి ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఈ రోజు ఈ టాపిక్ డేటింగ్ అనేది మన మీరా మేమాలో డిస్కస్ చేయబోతున్నాము. నాతో పాటు ఈ రోజు స్టూడియోలో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోయినారు. ఒక గ్రూప్ స్టూడెంట్స్ గ్రూప్, వీళ్ళందరూ కూడా డేటింగ్ తప్పేంటి అని వాదిస్తున్నారు. డేటింగ్ అనేది మన కల్చర్ కాదు అని ఇటువైపు కూర్చున్న పేరెంట్స్ వాదిస్తున్నారు. సో లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్. రైట్, మీరు చెప్తారా డేటింగ్ గురించి ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, ఈరోజు టాపిక్ డేటింగ్ కాబట్టి నవడేస్ డేటింగ్ అనేది తప్పు కాదండి. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఫస్ట్ పీపుల్. అసలు డేటింగ్ ఏంటి బాస్? డేటింగ్ అంటే ఒక ఇద్దరు పీపుల్ మధ్యలో అండర్స్టాండింగ్, దగ్గర అండర్స్టాండింగ్ ఉంటేనే ఇన్ ఫ్యూచర్ లైఫ్ లో వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వచ్చు అదే రిలేషన్షిప్ లో అని డేటింగ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కలిసి తిరిగితే, కలిసి కాఫీ తాగితేనో లేకపోతే కలిసి కొన్ని రోజులు వాళ్ళు కలవడం ఎందుకు అని అంటే దే విల్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఒకరి యాటిట్యూడ్ ఒకలాగా ఉండొచ్చు. సో అలా మౌల్డ్ అవ్వడానికి, వాట్ దే ఆర్ మౌల్డ్ అవ్వడానికి కోసం కలిసి ఉండడం అలా తప్పేం కాదు. నా ఒపీనియన్ ప్రకారం డేటింగ్ అసలు తప్పేం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఒకరికి ఒక మేల్ అండ్ ఫీమేల్ కి ముందు కొంచెం ఇంటరాక్షన్ ఉంటేనే వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఇద్దరికి సెట్ అవుతుందా లేదా అనేది తెలిసిద్ది. సో నా ఒపీనియన్ ప్రకారం డేటింగ్ ఇట్స్ పాజిటివ్. కానీ పేరెంట్స్ ఈ కాలంలో ఎలా చూస్తున్నారంటే డేటింగ్ అంటే మూవీస్ లో చూపిస్తున్నట్టు డేటింగ్ ఇట్స్ నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు. కానీ స్టూడెంట్స్ ఒపీనియన్ ప్రకారం పక్కా డేటింగ్ ఇస్ నాట్ దట్ బ్యాడ్. ఓకే, సో మీ పేరెంట్స్ ఎప్పుడైనా డేటింగ్ గురించి డిస్కషన్ వచ్చిందా మీ ఇంట్లో? నార్మల్ గా పేరెంట్స్ ఎప్పుడు డేటింగ్స్ గురించి డిస్కస్ చేయాలి. నవేడేస్ పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. దే ఆర్ నాట్ లైక్ పేరెంట్స్. చాలా ఫ్రెండ్లీగా మీ ఫ్రెండ్స్ తో ఎలాంటి వ్యూస్ షేర్ చేసుకుంటున్నారో అలాంటివి కూడా వాళ్ళతో షేర్ చేసుకునే అలాంటి మార్పు వచ్చింది పేరెంట్స్ లో. సో అలాంటి పేరెంట్స్ ఏనా మీ వాళ్ళు? అంటే అలా ఏం అనరు. ఓకే, ఫ్రెండ్షిప్ వరకు ఓకే అంటారు. బట్ డేటింగ్ అన్న కాన్సెప్ట్ కి వస్తే మాత్రం దే డోంట్ ఎంకరేజ్. రైట్, సో విల్ గో టు దిస్ గ్రూప్. ఐఎమ్ శ్రీనివాసరావు ఫ్రమ్ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకి ఈ డేటింగ్ కల్చర్ వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు మానవ విలువలు కూడా కోల్పోతున్నాము. ఇంతకుముందే అమ్మాయి చెప్పినట్టుగా లిమిట్స్ ఉండాలి అనేది. ఆ యూత్ లోన ఆ యొక్క ఎక్స్పోజర్ ఉండదు. వాళ్ళకి ఎంతవరకు చేయాలి, ఏం లిమిట్స్ ఉండాలి అనేది వాళ్ళకే తెలియనప్పుడు ఆ కల్చర్ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేసింది ఒకటి. రెండోది వచ్చేసి పెళ్లికి ముందే విచ్చలవిడిగా తిరగడం అనేది మనకి. విచ్చలవిడి అనేది కాదు, ఇక్కడ మీరు చాలా పెద్ద పదం వాడారు. విచ్చలవిడి అంటే వీళ్ళు ఈ రోజు ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయంలోన డేటింగ్ అనే పేరు మీద క్లబ్బులకి వెళ్తున్నారు, పబ్బులకి వెళ్తున్నారు, బీచ్లకి వెళ్తున్నారు. మన యొక్క డేటింగ్ అనే సంప్రదాయం మీద వెళ్ళట్లేదు సార్, అది మామూలుగా కూడా వెళ్తున్నారు. ఫ్రెండ్స్ ఇద్దరు కలిస్తే వెళ్ళడం చాలా కామన్ అయిపోయింది. కలిసి వెళ్ళడం వేరు, డేటింగ్ పేరు మీద వెళ్ళడం వేరు. దట్స్ వాట్. ఈ రెండింటిని విడిగా చూడాలి. అండ్ విచ్చలవిడిగా వాడుతున్నారు ఈ పదాన్ని అని చెప్పారు. అంటే దాన్ని ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ రోజు కొన్ని పబ్స్ లోన డేటింగ్ అనేది నిజంగా విచ్చలవిడితనమా? పాశ్చాత్య దేశాల నుంచి అలాంటివన్నీ తీసుకోకూడదు అనుకుంటారు. ఇప్పుడు టెక్నాలజీ తీసుకుంటున్నారు, KFC అవన్నీ వేరే దేశాల నుంచి వచ్చినవే. అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు డేటింగ్ అనేది ఎందుకు మన సంస్కృతి కాదు అని అలా అనుకుంటున్నారు. అంటే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కల్చర్ మనం అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు తప్పులేంది, ఈ డేటింగ్ ఒకటే ఎందుకు అంత పట్టుగా ఉంటున్నారు పేరెంట్స్? ఇది జీవితం అమ్మా, ఇది అడాప్ట్ చేసుకునేది. అంటే బిజినెస్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ జీవితంతో మనం వ్యాపారం చేయలేం కదా. అంతకుముందు సాంప్రదాయంగా పెద్దవాళ్ళు ఎన్నో ఆలోచించి ఇద్దరికి పెద్దవాళ్ళు కుదిరించిన మ్యారేజ్లు ఎలాంటి ప్రాబ్లం లేదు. అసలు విడాకులు తీసుకోవటం అంటే ఎంతో రేరు పాతకాలము. ఇప్పుడు మా కాలం కూడా మాకు పెద్దవాళ్ళు కుదిరించిన మ్యారేజ్ నాది. కానీ ఇప్పుడు రోజుకు ఒక కేసు, మినిమం రోజుకు ఒక జంట విడాకులు తీసుకుంటున్నారు. ఈ డేటింగ్, ఈ ఫాస్ట్, ఈ కల్చర్ వల్ల చాలా పాడైపోతుంది. వాళ్ళకు జంటల్లో ఎక్కువగా డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్న జంటలు ఉన్నాయనా మీ అభిప్రాయం? పెద్దవాళ్ళు ఏంటంటే అనుభవంతో అన్ని ఆలోచించి పెళ్లి చేస్తారు.
కానీ వీళ్ళు ఏంటంటే ఊరికే నువ్వేం చేస్తున్నావు, నాది ఇది, నా అభిప్రాయాలు ఇవి, నీ అభిప్రాయాలు ఇవి అని చెప్పేసి జస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ లాగా వాళ్ళు మాట్లాడుకొని ఆ పూర్తి అవగాహన లేకపోవటం వల్ల తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. అప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే ఎంతమంది విడాకులండి, ఎన్ని కేసులు వస్తున్నాయి అసలు రోజు. కాబట్టి డేటింగ్ అనేది డేటింగ్ పెరుగుతుంది ప్రతిరోజు, రోజు రోజుకి కూడా ఈ డేటింగ్ కల్చర్ వల్లనే విడాకులు పెరుగుతున్నాయి అనేది ఆవిడ ఒపీనియన్. వాట్ డు యు సే? నేను దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా మీరు పెళ్లి చేసుకున్న కాలంలో అప్పుడు వ్యవస్థ కానీ సొసైటీ టెక్నాలజీ అనేది చాలా తక్కువ అభివృద్ధిలో ఉంది. కానీ ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే టెక్నాలజీ కానీ సొసైటీ కానీ ఎంతో వేగంగా ముందుకెళ్తుంది. దానిలో యూత్ అనేది ప్రధాన పాత్ర ఉంది. ఇలాంటి సమయంలో యూత్ అనే వాళ్ళు చక్కగానే ఆలోచించి ముందుకెళ్తున్నారు. కానీ ఈ డేటింగ్ అనే దాన్ని పూర్తిగా మీరు నెగిటివ్ లో చూస్తున్నారు. అంటే సినిమాలో చూపించినట్టుగా లేకపోతే ఏదో సాంగ్స్ లో చూపించినట్టుగా డేటింగ్ అనే పదం అనేది పూర్తి నెగిటివ్ ధోరణిలో మీరు చూస్తున్నారు. కానీ డేటింగ్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అండర్స్టాండింగ్. అలాగే వాళ్ళు పెళ్లికి ముందు అంటే మీరు ఏదో ఒక పెళ్లి వయసు రాగానే అమ్మాయిని అక్కడి నుంచి అబ్బాయిని ఇక్కడి నుంచి తెచ్చి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి, వీళ్ళిద్దరు పెళ్లి తర్వాత కలిసి ఉండాలని మీరు అనుకుంటారు. కానీ తర్వాత రోజే వాళ్ళలో ఎలాంటి నెగిటివ్స్ ఉన్నాయి అనేది కనిపిస్తున్నాయి. విడాకుల్లో కూడా కేవలం ఇలాంటి కేసులే మనం ఎక్కువ చూస్తున్నాం. అంటే ఆస్తి విషయంలో కానీ లేకపోతే వాడికి చెడ్డ అలవాట్లు ఉన్నాయని ఆమె కానీ. సో ఇవన్నీ ఏంటంటే మీరు తీసుకొచ్చిన దాని వల్ల తెలియదు, అప్పటికప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేసేస్తారు. అంటే అవన్నీ మేము ఆలోచిస్తాము, ఇవన్నీ మీరు ఎంత ఆలోచించినా మీరు పైన ఆలోచిస్తారు. కానీ పైనే కానీ ఇంటర్నల్ గా ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే లవర్స్ కూడా చాలా సమయం పడుతుంది. ప్రాబ్లమ్స్ అలా డేటింగ్ అయ్యి లవ్ మ్యారేజ్ చేసుకునే కూడా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? లవ్ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ అంటే అవి తర్వాత పరిస్థితులు, కానీ ముఖ్యంగా ప్రాబ్లమ్స్ అనేవి అరేంజ్డ్ మ్యారేజెస్ ప్రాబ్లమ్స్ అనేవి అరేంజ్ లో ఉన్నాయి, లవ్ లో ఉన్నాయి. హాయ్, నా పేరు శిరీష, నేను హౌస్ వైఫ్. తను చెప్తున్నట్టుగా డేటింగ్ చేసుకోవడం తప్పు లేదు అంటున్నారు. పూర్వకాలంలో తాతయ్యలు అమ్మమ్మలు పెళ్లి చేసుకునేవారు. తాతయ్య వసే మంచినీళ్ళు ఇవ్వే అంటే టక్మని ఇచ్చేది అమ్మమ్మ. ఇప్పుడు ఇస్తున్నారా? అంటే ఇప్పుడు కూడా ఇవ్వాలా? అంటే మా సంప్రదాయం అనేది గౌరవించాలి. తాతయ్య వసే వాటర్ ఇవ్వే, టీ ఇవ్వంటే టక్మని తెచ్చిస్తుంది. అమ్మమ్మ ఖాళీగా ఉండేది కదా, ఉద్యోగం చేసేది కాదు. ఖాళీ అంటే ఎంత పని చేసేదండి, రోడ్లో పచ్చడి రుబ్బేది. నేను అనేది బయటికి వెళ్ళి పని చేయడము. ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్పను, 1 minute. ఇప్పుడు మిక్సీలు ఉన్నాయి, అప్పట్లో మిక్సీలు రోడ్లు ఉన్నాయి. దంచుకుని మార్నింగ్ లేచి వాటర్, బావిలోంచి వాటర్ తెచ్చి స్నానాలు చేయించి పిల్లలకి రోడ్లో పచ్చళ్ళు రుబ్బి అన్నం వాచుకునేవారు. ఇప్పుడు ఫెసిలిటీ వస్తుంది, రైస్ కుక్కర్ వస్తుంది, ఇమ్మీడియట్ గా స్విచ్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఆఫీస్ కి, టక్మని వచ్చేస్తుంది. అంత చేసి అమ్మమ్మలు అంత కష్టపడి చేయడం వల్ల తాతయ్య ఒక మాట అన్న పడేవారు అమ్మమ్మలు. ఇప్పుడు ఎలా ఉందంటే కల్చరు, ఏవే వాటర్ తేవే, నేనెంత తేవా నువ్వు తెచ్చుకోపో అన్న ఇదిగా ఉంది. అదైతే కామన్. ఇంట్లో డివోర్స్ కి వెళ్ళిన వాళ్ళందరూ 99% లవ్ మ్యారేజెస్ అని చెప్పగలరా? విదేశీ కల్చర్ మంది కాదు, అది మనకు తెలుసు. అంటే అక్కడ ఏంటంటే పెళ్లి కాకముందు డేటింగ్ చేసి పిల్లలు కూడా కంటారు కొంతమంది. ఒక ఎక్స్టెంట్ భారతదేశంలో మనం ఆ పని చేయగలమా? మీరా మేమా ది పబ్లిక్ టాక్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు HM TV. హలో, తను మీ అక్క? తను మా అమ్మ. అక్క అనుకున్నాము. మేము మా ఇంట్లో అగ్రిగోల్డ్ రైస్ స్టవ్ ఆయిల్ వాడతాము. అందులో ఉండే ఒరేజినాల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, చర్మాన్ని ముడతలు లేకుండా కాంతివంతం చేస్తుంది. అందరూ ఆరోగ్యం కలిస్తే అగ్రిగోల్డ్ రైస్ డ్రాప్ ఆయిల్. అన్ని రకాల రుచికరమైన మసాలాలు మీ ఇంట ఆనందాన్ని వెదజల్లుతాయి. స్వచ్ఛమైన శుద్ధమైన గుణాల సమ్మేళనం అదే ఆనంద్ మసాలే. ఏ నేలనైనా ఏ వేళనైనా ఎనలేని పనితనము స్టెర్లింగుదే. స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. నమ్మకాలు ఎన్నైనా నిజమొక్కటే. స్టెర్లింగ్. అన్ని రకాల పంటలకి అధిక దిగుబడుల కోసం గ్రోమోర్ కాంప్లెక్స్ ఎరువులతో పాటు గ్రోమోర్ సల్ఫర్, బోరాన్, చమత్కార్ జింకులు కూడా వాడండి. మరిన్ని వివరాల కోసం మన గ్రోమోర్ సెంటర్ను సంప్రదించండి. అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి సారథ్యంలో ఇండియన్ హెల్త్ కేర్ రంగంలో సరికొత్త అధ్యాయం. 18 అంతస్తులు, 700 పడకలు, 30+ సూపర్ స్పెషాలిటీస్, 21 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్, 90 అడ్వాన్స్డ్ ICU యూనిట్, అత్యాధునిక వైద్య పరికరాలతో హైదరాబాద్ కేంద్రంగా అందరికీ అందుబాటులో. కాంటినెంటల్ హాస్పిటల్, IT అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 67000000. ఇప్పుడు మొదలవుద్ది అసలైన యాక్షన్. Don't stop them. I want peace. Come on, come on.
ఒక్కడే అని క్లారిటీ వచ్చాక ఇంకా వెయిటింగ్ ఎందుకురా? Welcome back to Meera Mema, the public talk show. జీవితం వ్యాపారం కాదంటున్నారు కదా మీరు, మరి పెళ్లిళ్ళ పేరుతో కట్నాల గురించి వీటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు కదా, మరి అదేంటి వ్యాపారం కదా? రంగు రుచి చూసి మీరు పెళ్లిళ్ళు సెట్ చేయొచ్చు, కానీ మేము మా జీవితం గురించి మేము ఆలోచించుకోవడానికి ఏమైనా చిన్న చిన్నవి చేస్తే అది మాత్రం తప్పు అవుతుందా? ప్లస్ అది కాకుండా ఇప్పుడు సినిమాల్లో వీటిలో చూసి మీరు ప్రతి ఒక్కరిని తప్పుగా అనుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సినిమా ప్రభావం ఎప్పుడు ఉండదండి, అది జస్ట్ ఒక 2 hours ఎంటర్టైన్మెంట్ అంతే. ఇది మీ లైఫ్ గురించి అంటే సినిమా ప్రభావం ఎక్కడ ఉండదంటారు? ఉండదు. అది ఎలా ఉంటదంటే దాంట్లో లేని అయిపోయిన వాళ్ళకే వస్తుంది. ఇది సినిమా 2 hours ఎంటర్టైన్మెంట్ అన్న వాళ్ళకి అది లైఫ్ కాదు. నా పేరు విజయభారతి అండి. నేను రాష్ట్ర సేవికా సమితి అడ్వకేట్ కూడా. నేను అసలు డేటింగ్ అంటే ఏమిటి, అది ఏ దేశంలో పుట్టింది, ఈ దేశంలో ఎంతవరకు దాన్ని మనం ఆహ్వానించవచ్చు, ఈ 2 ముఖ్యమైన విషయాలండి. భారతదేశం తప్పించి మనం అమెరికా ఇటువంటి దేశాలకు వెళ్ళినప్పుడు విదేశాలలో పిల్లలకి తల్లిదండ్రులకి ఉండేటటువంటి అటాచ్మెంట్ కానివ్వండి, వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి హద్దు కానివ్వండి కొన్ని సంవత్సరాల వరకే. భారతదేశంలో బిడ్డ పుట్టి వాడు పెళ్లి అయిపోయిన తర్వాత కూడా వాడి మనవలు మనవరాళ్ళ సంతానాన్ని కూడా ఎత్తుకొని నా జీవితము నాకు ఆనందంగా ఈ బిడ్డల పాపల మధ్య గడవాలనుకునే తత్వం ఉన్నట్టు ఒక కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి దేశం భారతదేశం. 16 ఏళ్ల వయసు ఎప్పుడు నాకు వస్తుంది, లేదా 20 సంవత్సరాల వయసు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడెప్పుడు రెక్కలు కట్టుకొని వెళ్ళిపోదామనే సంస్కృతి నుంచి వచ్చింది డేటింగ్ అనేది. అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళ వెనక ఏంటి, వీళ్ళ తరాలు ఏంటి, పెళ్లి చేసుకోబోతున్నారు, ఎలా గడుస్తుంది, పెళ్లి అయిన తర్వాత ఎంతకాలం ఉండగలుగుతారు, ఉండడానికి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉంది ఆ కుటుంబంలో, ఇవన్నీ చూసేటటువంటి ఒక జీవన విధానం భారతదేశంది. అక్కడ మాత్రం ఎవరి జీవితం వాళ్లే బ్రతకాలి. ఎందుకంటే నేను యుఎస్ఏ వెళ్ళొచ్చాను, అక్కడ ఉండొచ్చిందా నేను, నాకు తెలుసు అక్కడ వ్యవహారం కూడాను. అక్కడ అంటే అన్ని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు ఇది కూడా లిమిట్స్ దాటినంత వరకు అడాప్ట్ చేసుకుంటే తప్పేంటి అనేది దాటినంత వరకు ఏదైనా అడాప్ట్ చేసుకోవచ్చు. అక్కడున్న డేటింగ్ ఏంటంటే చక్కగా వాళ్ళు ఏంటి ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి కలిసి సినిమాలకు వెళ్తారు. ఒక్కొక్క అమ్మాయి 10 మందితో కూడా డేటింగ్ చేయొచ్చు. అక్కడ తనకు ఫైనల్ గా ఎవరు నచ్చితే వాళ్ళతో తను కలిసి జీవించవచ్చు. భారతదేశం అంత స్టెప్ ఇప్పట్లో వేయలేదు. 2 minutes చూసి నచ్చారా లేదా అని పేరెంట్స్ డిసైడ్ చేస్తే మాకు నచ్చారని చెప్తేనే వాళ్ళు చేస్తారు. నచ్చలేదంటే బలవంతంగా కూర్చోపెట్టారు కదా. అలాంటప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు మేము ఒకరిని తెచ్చి ఇలాగ మాకు ఇప్పుడు 2 సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. ఎప్పుడు వాళ్ళు ఒకటే దీనిలో ఉంటారనమాట. ఇప్పుడు సపోజ్ నేను స్టబర్న్ అంటే తను స్టబర్న్, ఇద్దరు ఎవరు విన్ అవ్వాలి అనే ఉంటారు, కానీ ఎవరు కన్సోల్ చేయాలి, ఎవరు డిగ్రేడ్ అవ్వకుండా ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంచుకోవాలని ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఆవిడ అన్నట్టు వాటర్ తీసుకోనరా అంటే తీసుకొని అలా లేరు, అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఓకే ఇప్పుడు మామూలుగా మీరు ఎవరైనా సరే ఒక ఉమెన్
ఉన్నారు అంటే జాబ్ చేస్తున్నారు, ఇంట్లో పిల్లల్ని చూస్తున్నారు, హస్బెండ్ రాగానే తనని చూస్తారు, ఇంట్లో ఏ ఒక్క డ్యూటీ మర్చిపోయినా ఆ రోజు ఆవిడకి ఆ బాధ ఆవిడకి వాళ్ళ హార్ట్ లో ఉంటుంది. యాజ్ ఎ గర్ల్ అన్ని స్విచ్ చేస్తే వచ్చేసేవే మిక్సీ పెట్టేసే బాధే లేదని అంటున్నారు కదా. స్విచ్ చేస్తే మిక్సీ అయిపోతుంది, కానీ స్విచ్ వేయాలా, దానికి ఇంగ్రీడియంట్స్ చేయాలా, దానికి అన్ని రెడీ చేసుకోవాలా. ఒక మదర్ నెక్స్ట్ రోజు ఒక వాళ్ళ చిల్డ్రన్ ని కానీ వాళ్ళు పంపించాలంటే ఎంత కష్టపడుతుంది. ఇన్ ద సేమ్ వే ఇవాళ ఈ జనరేషన్ వాళ్ళు కూడా వాళ్ళ మదర్ నుంచి వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్ వాళ్ళ వైఫ్ లో చూసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ ఫాదర్ నుంచి నచ్చిన క్వాలిటీస్ వాళ్ళ హస్బెండ్ లో చూసుకోవాలనుకుంటున్నారు. సో వాళ్ళకి నచ్చితే పేరెంట్స్ కి చెప్తున్నారు. ఫ్యూచర్ లో మీరు చెప్పగలరా, ఇప్పుడు డివోర్స్ కి వెళ్ళిన వాళ్ళందరూ 99% లవ్ మ్యారేజెస్ అని చెప్పగలరా? నా పేరు విష్ణుమూర్తి అండి, నేను ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను. డేటింగ్ గురించి మనం అర్థం చేసుకోవాల్సింది మొట్టమొదటగా ద లిమిట్స్ అప్ టు విచ్ వీ కెన్ ఎక్సర్సైజ్. సో ద అడాప్షన్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ యాజ్ దట్ బాయ్ సైడ్. అడాప్షన్ చేసుకోవచ్చు, బట్ అడాప్షన్లో అప్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ గో. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే డేటింగ్ పేరు మీద ఎక్కడా లేని కొత్త డెఫినేషన్లు ఇస్తున్నారు ఇక్కడ. చెప్తారా కొంచెం? అది ఒకరిని ఒకరు అర్థం చేసుకునే వరకు. అయితే ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఒక వస్తువు నాది కాదు అన్నంత వరకు నా బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, ఆ వస్తువు నాది అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు అండర్స్టాండింగ్ బిఫోర్ మ్యారేజ్ మనం డేటింగ్ లో ఉన్నన్ని రోజులు అవతల వ్యక్తిని చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తాము, విల్ గివ్ ప్రిఫరెన్స్ టు ది అదర్ ఫెలో. బట్ వన్స్ గెటింగ్ మ్యారేజ్ దట్ ప్రిఫరెన్సెస్ చేంజ్. ఎవ్రీబడి వాంట్ టు బి ఆన్ కంఫర్టబుల్ జోన్. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్ ఈస్ వాట్ ది మేడం సేయింగ్. లవ్ మ్యారేజెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మీ పాపో బాబో ఎవరైనా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నాన్న నేను ఈ పలానా అమ్మాయితో అబ్బాయితో నేను డేటింగ్ లో ఉన్నాను అని చెప్తే ఇమీడియట్ గా మీ రెస్పాన్స్ ఏంటి? నేను డెఫినెట్ గా నా పాపల మ్యారేజ్ వచ్చే వరకు ఐ కెన్ యాక్సెప్ట్ దట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఆల్రెడీ వి ట్రావెల్స్డ్ ఆఫ్ ది వే దట్ వీఆర్ యాక్సెప్టింగ్. బట్ ఇఫ్ ది యూత్ దే నో ది డిస్టెన్స్ అప్ టు వాట్ దే కెన్ గో, దెన్ డెఫినెట్లీ విల్ ఎంకరేజ్. చెడు అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది, ఆ అట్రాక్షన్ అనేది వీళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఆ చెడు నుంచి మంచి అనేది ఎంతవరకు గ్రహిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. రైట్, ఓకే. సో లిమిట్స్ లో ఉండట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి యూత్. లిమిట్స్ దాటి వెళ్ళడం వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము లిమిట్స్ లోనే ఉంటున్నామండి. ఎలా అంటే ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ తో పబ్ కి వెళ్తున్నారు కదా, పబ్ కి వెళ్తున్నా అని చెప్తున్నారు. అట్లా పబ్ కి వెళ్తే వాడు పక్కవాడు అంటే వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అట్లా చూస్తూ ఉంటాం. అట్నే వాళ్ళ డిఫెక్ట్స్ ఎఫెక్ట్స్ అంత చేసి లైఫ్లో చాలా మంచిగా ముందుకెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు దే ఆర్ టీనేజర్స్కి ఏం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏం ఎక్స్పోజర్ ఉంటుందండి? ఆ వయసులో ఏమనిపిస్తుంది? ఎదుటి వాళ్ళవన్నీ కూడా మంచిలే అనిపిస్తాయి మనకి. వి డోంట్ సీ ద వీక్నెస్, వి సీ ఓన్లీ ద పాజిటివ్. యూ లైక్ స్ట్రాబెరీ, ఐ లైక్ స్ట్రాబెరీ. యూ లైక్ పింక్ కలర్, ఐ లైక్ పింక్ కలర్. అట్లానే వాళ్ళు డేటింగ్ లో అండర్స్టాండింగ్ అంటే అదే అనుకుంటున్నారు యూత్. డేటింగ్ లో అండర్స్టాండింగ్ అంటే నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫీచర్స్, there are internal character is there, emotions are there. They are talking more about feelings. Feelings is a part of life. Facts is very important than feelings. So experienced people, parents know the feelings and facts, so they are the better judges. So dating will not help them to get a better partner. ఇందాక వీళ్ళు డిస్కస్ చేసినట్టు పాతకాలంలో మీరు సెట్ చేసిన మ్యారేజెస్ ని మీరు చేసుకున్నారు కదండి, మీ లైఫ్ లో సర్దుకుపోవడం అనేది ఉంటుంది. అదే మేము ఈ డేటింగ్ కాన్సెప్ట్ తో ముందే అర్థం చేసుకొని వీళ్ళు మనకు సెట్ అవుతారా లేదా అనే దాన్ని కొంచెం అర్థం చేసుకొని మేము వాళ్ళతో ముందే విడిపోతాము. అదే మీకు చెప్పినట్టు మీకు నచ్చినట్టు పెళ్లి చేసుకున్నాక సెట్ అవ్వకపోతే అటు మీకు చెప్పుకోలేక అటు మా లైఫ్ లో మేమేమి సాటిస్ఫై అవ్వలేక ఎంత బాధపడతాము. ఆలోచించే జ్ఞానమే లేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ ఇవే చూసుకుంటూ ఉన్నారు మీరు. స్ట్రాబెర్రీ అని పేరెంట్స్ అనుకుంటారు, కానీ పిల్లలకు కూడా ఉంటారు. డేటింగ్ అనేది ఇప్పుడు పాశ్చాత్యం అన్నారు, అడాప్షన్ అన్నారు. అక్కడ డేటింగ్ ఏ ఏజ్ లో చేస్తారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఏంటి, దే కెన్ టేక్ ఇండిపెండెంట్ డిసిషన్స్. అది మన దగ్గర లేదు. మన దగ్గర పిల్లలు తల్లిదండ్రుల చాటు పిల్లలు వాళ్ళకి సెల్ఫ్ డిసిషన్ మేకింగ్ అనేది చాలా లేట్ గా వస్తుంది మన కల్చర్ లో. They cannot take self-decision early stages of their life. తర్వాత ఈ most of the dating effects what we are seeing is during the education period. Education period అనేది it is specifically to learn. ఈ ఏజ్ లో డేటింగ్ అమెరికన్స్ కి లండన్ లో ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ 8-9 years నుంచి వచ్చేప్పుడే ఎర్నింగ్ కోసం వెళ్తూ ఉంటారు. వాళ్ళు
మీరు అన్నిటి కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ మీరు డేటింగ్ అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చంపుకొని మీ కింద అంటే మీరు చెప్పినట్టు వినుకుంటా ఉంటే మేము ఎందుకండి మీ యొక్క డేటింగ్ అల్టిమేట్ గోల్ ఏంటి? వివాహం. వివాహం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఒక కుటుంబం. కుటుంబం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఒక సమాజం. దానికి అల్టిమేట్ ఈ దేశం. కాబట్టి బేసికల్ గా భారతదేశము ఈ దేశం ఒక కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఇండివిజువల్ లైఫ్ అయ్యి నువ్వు ఇండిపెండెంట్ గా నేను పుట్టినప్పటి నుంచి నేను బ్రతుకుతున్నాను, నేను రికామీగా తిరుగుతున్నాను, నాకెవరి మీద బాధ్యతలు లేవన్నప్పుడు 1 మినిట్ అన్నప్పుడు ఆ రోజున నువ్వు డేటింగ్ అని చెప్పేసి ఇండిపెండెంట్ గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు సంపాదన చేసుకుంటే నీకంటే వెనక ఎవరు లేరు. నువ్వు వెనక బాధ్యత ఇప్పుడు కేవలం సంపాదనతో వచ్చిన ప్రాబ్లమా? కుటుంబాన్ని వదిలి ఉండగలవా? నీ తల్లిదండ్రులు ఒకటి డేటింగ్ చేస్తున్నా బాగానే ఉంది. ఆ అమ్మాయి కూడా ఒక్కొక్క మాట ఉంది, నేను డేటింగ్ చేస్తే తప్పేంటి, నాకు నచ్చుతాడా లేదా? అట్లా ఎంతకాలం నువ్వు ఒకరితో డేటింగ్ చేస్తావు, అతను నీకు నచ్చలేదు, రేపు రెండో అతనితో డేటింగ్ చేస్తావు, అతను నచ్చలేదు. మీరు కూడా పెళ్లి చూపులకి డేటింగ్ కి చాలా డిఫరెన్స్. మేము డేటింగ్ చేసినా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నంత వరకే చేస్తాము. అది చేశాక వాళ్ళు మాకు నచ్చితే మీ కన్సర్న్ కి వస్తున్నాము, ఇలా నచ్చారు అని. నచ్చలేదు మళ్ళీ డేటింగ్ కి వెళ్తావు, అతను నచ్చలేదు, ఆ తర్వాత డేటింగ్ కి వెళ్తావు. ఇది అమెరికా కాన్సెప్ట్ మనకు తెలుసు కదా, వాళ్ళ కల్చర్ మనకు స్పష్టంగా తెలుసు. విదేశీ కల్చర్ మంది కాదు, అది మనకు తెలుసు. అంటే అక్కడ ఏంటంటే పెళ్లి కాకముందు డేటింగ్ చేసి పిల్లలు కూడా కంటారు కొంతమంది. ఒక ఎక్స్టెంట్ భారతదేశంలో మనం ఆ పని చేయగలమా? ఎక్కడో 10% తప్పు జరిగింది కదా అని అందరినీ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి డేటింగ్ అనేది తప్పు అనేది చేయడం అనేది మీరు కొంచెం ఓపెన్ గా ఆలోచిస్తే కూడా బాగుంటుంది. ఇద్దరితో డేటింగ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, మీరు ఎవరైనా సరే. సో చాలా వాడి వేడిగా ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది, ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఇంకా ఎటువంటి అభిప్రాయాలు మనకి చెప్తారో తెలుసుకునే ముందు మీరా మేమా ది పబ్లిక్ టాక్ షోలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. నీటికి నేస్తం, నమ్మకానికి అభయహస్తం ఫ్లోవెల్ పంపులు. ISI ISO 5 స్టార్ రేటింగ్ కలిగి గత 26 సంవత్సరాలుగా నిరంతర రైతు సేవలో ఫ్లోవెల్ పంప్ ఇండస్ట్రీస్ హైదరాబాద్. ఫ్లోవెల్ పంపులే వాడండి. అన్ని రకాల పంటలకి అధిక దిగుబడుల కోసం గ్రోమోర్ కాంప్లెక్స్ ఎరువులతో పాటు గ్రోమోర్ సల్ఫర్, బోరాన్, చమత్కార్ జింకులు కూడా వాడండి. మరిన్ని వివరాల కోసం మన గ్రోమోర్ సెంటర్ను సంప్రదించండి. హ్యాపీ బర్త్డే టు యు. శ్రీమతి గారు, మీకో సర్ప్రైజ్ గిఫ్ట్. మీకోసం అన్ని సౌకర్యాలు ఉన్న అందమైన ఇల్లు బుక్ చేశాను. అమ్మా, దానికంటే మంచి గిఫ్ట్ నాది. నీకు కావాల్సిన విధంగా మంచి ప్లానింగ్, పక్కాగా ఉన్న ఇల్లు బుక్ చేశాను. ఇద్దరు అగ్రిగోల్డ్ వెంచర్ లోనే కదా? అగ్రిగోల్డ్ ఫార్చ్యూన్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ, మార్కపూర్, ప్రకాశం జిల్లా. ఇప్పుడు మొదలవుతుంది అసలైన యాక్షన్. Don't stop them. I want peace. Come on, come on. ఒక్కడే అని క్లారిటీ వచ్చాక ఇంకా వెయిటింగ్ ఎందుకురా? Welcome back to Meera Mema, the public talk show.
సార్ అన్నట్టు లిమిట్స్ లో ఉండాలి ఇది అది అన్నారు కదా. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి బైక్ మీద వెళ్తే ఎంతమంది రాంగ్ గా బిహేవ్ చేస్తారు, ఎంతమంది రాంగ్ వ్యూ లో ఆలోచిస్తారు, ఎంతమంది పాజిటివ్ గా ఆలోచిస్తారు. దే మే బి బ్రదర్ అండ్ సిస్టర్, దే మే బి వైఫ్ అండ్ హస్బెండ్, కానీ అలా ఆలోచిస్తున్నామా? ఇట్స్ ఆల్ అవర్ మైండ్ సెట్. బైక్ మీద వెళ్తే ఎవరో ఎందుకు చూడాలండి మిమ్మల్ని? ఎందులో చూసి ఏమో అనుకుంటున్నారని మీరెందుకు అనుకోవాలండి? మీరు తప్పు చేయలేదని ఫీల్ అయినప్పుడు బైక్ మీద వెళ్ళడమే తప్పంటారా? బైక్ మీద వెళ్ళినప్పుడు తప్పు కాదని మీరు అనుకున్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని మీరు ఫీల్ అవ్వాల్సింది ఏముంది? ఇంకొకటి బీటెక్, ఇప్పుడు చదువుకున్న ఏజ్ లో చదువుకోవాలి అన్నారు కదా. ఇప్పుడు ఒక 4 years, ఇప్పుడు బీటెక్ తీసుకోండి, 4 years అసలు ఏం పట్టించుకోకుండా చదువుకున్నాం. చదువుకున్న తర్వాత ఒకటే టైంలో 4 years అయిపోగానే జాబ్స్ కోసం మా మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. సడన్ గా వచ్చి అబ్బాయిని చూడి నీకు నచ్చితే చేస్తాం అంటే హౌ కెన్ వి అడ్జస్ట్ విత్ ద మైండ్ సెట్ కదా? ఓకే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఐడ్ లైక్ టు షేర్. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ దే కేమ్ ఫర్ కౌన్సిలింగ్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇద్దరు కూడా దే ఆర్ ఇన్ డేటింగ్. దే టోల్డ్ మీ ఆఫ్టర్ లవర్స్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాట్ హ్యాపెన్ దే కుడ్ నాట్ గో విత్ ఈచ్ అదర్. దెన్ దిస్ గర్ల్ స్టార్టెడ్ లవింగ్ అదర్ బాయ్. Then there was a big like quarrel in the parents' home and outside, and parents have gone to the police station and they are in a position to suicide because the respect has gone. The girl, the marriage of this girl, parents are more worried about this girl's marriage. Why? Because already she has loved somebody and that fellow, she didn't like that fellow's behavior and all. So after 2 years, they are in dating. Now they don't like each other. Then nobody will come forward to marry this girl, and this girl also she is in dating with other boy. Where does it end? Does it suit to our culture? మీరు చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ లో అలా జరగదని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? అరేంజ్ మ్యారేజ్ లో పెళ్లి చేసుకుని ఫెయిల్ అయిన మ్యారేజ్ లో అమ్మాయికి పెళ్లి కన్ఫర్మ్ అవుతుందని నమ్మకం ఉందా మీకు? అరేంజ్డ్ మ్యారేజ్ లో లిమిట్స్ ఉంటాయి కాబట్టి పేరెంట్స్ కెన్ అండర్స్టాండ్ బెటర్. ఈ డేటింగ్ లోన ఇప్పుడు అంటే వే డు యూ స్టాప్? డేటింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అరేంజ్డ్ మ్యారేజెస్. పెళ్లి చూపులు వేరు, డేటింగ్ వేరు. డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్ బిట్వీన్ పెళ్లి చూపులు అండ్ డేటింగ్. పెళ్లి చూపుల్లో ఓన్లీ యు లుక్ ఈచ్ అదర్, బట్ ఇన్ డేటింగ్ యు మూవ్ టుగెదర్, యు గో టు మూవీస్, యు ట్రై టు అండర్స్టాండ్. బట్ ఓపెన్ గా ఆలోచించలేకపోతున్నారు నా క్వశ్చన్ అన్నమాట. అలాగే మేడం చెప్పినట్టు ఒకళ్ళు కాకపోతే ఇంకొకరు చూసుకుంటారని మీరు ఒక షాప్ కో లేదా మార్కెట్ కో ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళారు. ఒక వస్తువు కోసం 100 షాపులు తిరిగినప్పుడు ఒక పర్టికులర్ వ్యక్తి సెట్ అవుతాడో తెలుసుకోవడానికి 10 మందితో డేటింగ్ చేసి తప్పలేదు కదా. మీరు డేటింగ్ అంటే ఎంతప్పటికీ వేరే యాంగిల్ ఆలోచిస్తున్నారు. మీరు ఆ యాంగిల్ దాటి వచ్చి ఓపెన్ గా ఆలోచించండి. ఎక్కడో 10% తప్పు జరిగింది కదా అని అందరినీ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి డేటింగ్ అనేది తప్పు అనేది చేయడం అనేది మీరు కొంచెం ఓపెన్ గా ఆలోచిస్తే కూడా బాగుంటుంది. యూత్ మీరు అలాగే ఎక్స్పోజర్ లేదు అన్నారు. ఈ రోజు యూత్ మీకు ఇష్టమైనట్టుగా మాట్లాడితే మావాడు గొప్పగా మాట్లాడుతున్నాడు చక్కగా అనుకుంటారు తప్ప, అదే మీకు ఇష్టం లేని పని చేసినందుకు మాత్రం ఇది తప్పు, ఇది డేటింగ్ ఎందుకంటారు నాకు అర్థం కదండి. నేను సీతారాం శర్మనండి, ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజ్ సివిఎస్ఆర్. సేమ్ సపోజ్ 10 మందితో డేటింగ్ ఆర్ ఇద్దరితో డేటింగ్ చేసినప్పుడు అవతల వాడు ఉంటాడు ఎనిమి, వాడు ఫోటోలు తీసేసి రెడీగా పెట్టుకుంటాడు. ఎందుకంటే రమ్మంటే ఇవాడు రాదు, ఇతనితో చేస్తున్నాను కదా అని. తర్వాత ఏం చేస్తావు? నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఇద్దరితో డేటింగ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? మీరు ఎవరైనా సరే ఆ అమ్మాయి మంచిదని మీరు నమ్మితే ఎట్లా నమ్మడం అంటే సార్ మీరు చెప్పిన ఒక లిమిట్ అంటూ ఉంది కదా. ఆకర్షణ ఉన్నంత కాలం నీకు ఆ లిమిట్స్ అనేది తెలవదు. ఆకర్షణ పోయిన తర్వాత ఆవిడతో 2 నెలలు 3 నెలలు 6 నెలలు తిరిగిన తర్వాత అప్పుడు నీకు అన్ని బయటకు వస్తాయి. పాయింట్అవుట్ చేస్తావు, యు ఆర్ డూయింగ్ సంథింగ్, వాడితో తిరుగుతున్నావు, వీడితో తిరుగుతున్నావు. కాపురం చేయాలంటే అనుమానం ఉండకూడదు లోపల మనసులో. డేటింగ్ అంటేనే ముందు ఇద్దరి విషయాలు ఇంటెలిజెన్స్ చేసుకోవడం. నా గురించి ఏదైనా నాలో లోపాలంటే నేను చెప్తాను, తనలో లోపాలంటే చెప్తాను. ఇద్దరికి నచ్చితేనే డేటింగ్ లోకి వెళ్తారు సార్. డేటింగ్ లోకి లేకపోతే ఎవరు వెళ్ళరు. డేటింగ్ అంటేనే అదే రిలేషన్షిప్ అంటారు. పెళ్లికి వచ్చాను నేను, పెళ్లి చేసుకుంటావా అమ్మాయి? డేటింగ్ వెళ్ళినోడు పెళ్లి చేసుకుంటారు సార్. డేటింగ్ వెళ్తే పెళ్లి దాకా వెళ్తుంది. డేటింగ్ వెళ్ళినోడు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే నీతో. రైట్. సీతారాం శర్మ గారు ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా, నిన్ను అడిగారు 10 మందితో డేటింగ్ చేసి వచ్చిన అమ్మాయిని నీతో డేట్ చేస్తున్నప్పుడు, డేటింగ్ లో ఉన్నప్పుడు నువ్వు ఒప్పుకుంటావా అమ్మాయిని పెళ్లికి? ఇప్పుడు 10 మంది నో అంతే, మళ్ళీ ప్రసంగాలొద్దు. ఎస్ ఆర్ నో అంటే పెళ్లి చూపులో డైరెక్ట్ గా ఎస్ ఆర్ నో చెప్తే ఒప్పుకుంటారా? 100 జాతకాలు ఇవన్నీ చోట్ల ఇక్కడ కూడా కొన్ని రీజన్. పెళ్లి చూపులు వాళ్ళు అన్ని ముందు మాట్లాడుకునే కదా పెళ్లి చూపులు తీసుకొస్తారు. ఏం మాట్లాడుకుంటారు? పెళ్లి చూపులు చూసినప్పుడు అయిపోయింది, జాతకాలు టాలీ అయిపోయి వీళ్ళిద్దరు ఓకే పర్లేదు, వీడియో చాటింగ్ ద్వారా ఒకరినొకరు చూసుకుంటారు. ఈ మేకప్ వేసుకున్నాడో తెలియదు, ఆమె మేకప్ వేసుకున్నదో తెలియదు, మ్యారేజ్ లేకపోతే డేటింగ్ లో అయితే పట్టుకొని మొత్తం అంతా బయటకు వస్తాయి. డేటింగ్ లో అయితే పట్టుకొని చూస్తావా? డేటింగ్ అయితే పట్టుకొని చూస్తావా అంటే అమ్మాయి నాకు చెప్పదా ఏం చేస్తుందో? నాకు తెలీదా? ఇద్దరం అంత క్లోజ్ గా ఉన్నామంటే ఆ అమ్మాయి ఏం చేసింది, ఎవరితో డేటింగ్ చేసింది, ఇవన్నీ నాకు చెప్తుంది. నాకు జెన్యూన్ అనిపిస్తేనే ఆ అమ్మాయి నేను యాక్సెప్ట్ చేయగలను. ఎందుకంటే
జెన్యూన్ అంటే ఇన్ ద సెన్స్ ఇఫ్ షీఈస్ ఫ్రాంక్ ఆర్ ఇనఫ్, అండ్ ఐ ప్యూర్లీ సే దట్ తను జెన్యూన్ గా ఆలోచించే అమ్మాయి అయితే, బికాస్ హౌ కెన్ యూ సే ఆలోచనలు ఎక్స్చేంజ్ లాడే తెలుస్తుంది సార్. దట్స్ కాల్ డేటింగ్. దేర్ ఇస్ నథింగ్ మచ్ టు సే. ఇప్పుడు పిల్లలు ఎలా చూస్తున్నారు డేటింగ్ అంటే ఎంజాయింగ్ అంతే, అదొక ఎంజాయ్మెంట్ లాగా, అదేదో మనం కూడా ఈ కాలేజ్ లో చేయాలి అన్నట్టుగా అటు చేస్తున్నారు. ఆ వయసులో అసలు వాళ్ళకి ఏమీ అవగాహన ఉండదు, ఎట్లా ఎంజాయ్ చేద్దామా, ఎలా టైం పాస్ చేద్దామా అనేది ఉంటది. డేటింగ్ ఏంటి, అది లవ్ ఫెయిల్యూర్ ఏంటి, ఇప్పుడు ఇంకొకరిని 10 మందితో తిరిగిన అదే సేమ్. ఇప్పుడు మనమే యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారా? మన ఇండియా అన్నాక కొంచెం మన భారతదేశంలోన అది ఇంతవరకు ఇంకా రాలేదు. టెక్నాలజీ వరకు వచ్చాయి కానీ టెక్నాలజీ కూడా గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. ఇంటర్నెట్ అనేది రెండు ఉన్నాయి, గుడ్ ఉంది బ్యాడ్ ఉంది. తీసుకునేవాడు మంచిగా తీసుకుంటాడు, కానీ ఇప్పుడు డేటింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళు చేసుకునే ఎవరు వద్దనట్లే పేరెంట్స్. డేటింగ్ పేరుతో 10 మందితో తిరగడం అది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్, ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, అయితే లవ్ కి అగెనెస్ట్ మీరు, డేటింగ్ కి అగెనెస్ట్? డేటింగ్ కి అగెనెస్ట్. లవ్ మ్యారేజ్ అంటే ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళు మా కాళ్ళ మీద మేము నిలబడగలము, నేను నా సంసారాన్ని దిద్దుకోగలను, ఎంత తప్పు వచ్చినా ఎంత రైట్ వచ్చినా నేను ఉండగలను అనేదానికి లవ్ మ్యారేజ్. డేటింగ్ అనేది టైం పాస్ అంతే. ఓకే మేడం, నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయి గానీ ఒక అమ్మాయి గానీ చదువు అయిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్ కి వెళ్ళడానికి వాళ్ళ ఫీలింగ్స్ చెప్తారు, నాన్న ఎంఎస్ చేయాలనుకుంటున్నా లేకపోతే ఎంటెక్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి ఆలోచిస్తారు. లేకపోతే బయట మార్కెట్ లో కానీ సొసైటీలో ఏదైనా వస్తువు నచ్చినా లేకపోతే మాకు ఇష్టమైనది ఏదైనా కనపడితే మాకు అది కావాలి అంటే దాని గురించి కూడా ఆలోచిస్తారు. మాకు ఇవ్వవలసిన వస్తువులు లేకపోతే మా లైఫ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి నాకు నచ్చింది నాన్న, లేకపోతే ఆ అమ్మాయిని నేను 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను, సో ఒక్కసారి ఆలోచించండి అంటే దాని గురించి ఆలోచించరు. కానీ ఇలాంటి విషయంలోనే అంత ఇంపార్టెన్స్ తీసుకుంటున్నప్పుడు మరి మా లైఫ్ పార్ట్నర్ మేము చూస్ చేసుకున్నప్పుడు భారతదేశం మీరు అంటున్నంత నెంబర్ ఇంకొక క్వశ్చన్ మేడం, భారతదేశం ఈ రోజు అభివృద్ధి చెందుతుందంటే ముఖ్యమైన పాత్ర యూత్ దే ఉంది. అది మాత్రం డామ్ షూర్ గా అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అలాంటి యూత్ అంటే అభివృద్ధి చెందుతుందంటేనే వాళ్ళు ఒక మంచి విధానంలోనే ఆలోచిస్తున్నారు. ఎక్కడైనా యూత్ అనే వాళ్ళు తప్పుగా ఆలోచిస్తే దేశం అనేది ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది, మీకు తెలిసింది. సో అలాంటప్పుడు అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఆలోచిస్తున్న యూత్ ఈ ఒక్క విషయంలో తప్పుగా ఎందుకు సొసైటీలో ఈ రోజున్న పేరెంట్స్ మీరన్న తిరోగమన దశలో లేరు. ఈ రోజున్న పేరెంట్స్ అంటే పిల్లలు మాట్లాడుకోవడానికి ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు సమయం ఇస్తున్నారు. డేటింగ్ లో ఒక భాగం మేడం, నేనంటుంది దీన్ని డేటింగ్ దీన్ని ఇలా అర్థం చేసుకోకుండా డేటింగ్ అనేది అమ్మాయితో తిరిగాడు అలా అనుకోకుండా ఎందుకు వాళ్ళు ఇలా పాజిటివ్ గా ఉన్నారు. డేటింగ్ లో ఒక అనుకోకుండా హద్దులు మీరు సడన్ గా ఒక రాంగ్ స్టెప్ వేశారు, ఒక బిడ్డ పుడతారు, దానికి మీరేమంటారు చెప్పండి? డేటింగ్ లో తాను మనసా వాచ కర్మన ప్రేమించి అవతల అబ్బాయికి నచ్చక వాళ్ళిద్దరూ విడిపోయారు, పెళ్ళైన తర్వాత అమ్మాయి మానసికత ఏంటి? నాకు ఇటు ఆన్సర్ చెప్పండి. మీరు అన్నది కరెక్టే, డేటింగ్ వల్ల పిల్లలకి అంటున్నారు, కానీ అది ఇక్కడ వరకు రాలేదండి. ఇండియాలో అక్కడ వరకు మన ఇండియా యూత్ ఏం చేసిందంటే ప్రఖ్యాత దేశాల్లో ఉన్న టెక్నాలజీని తీసుకుంటుంది, ఏది మంచి అయితే అది తీసుకుంటుంది. సో డేటింగ్ సిస్టమ్ కూడా తీసుకుంది, ఎందుకు ఏది మంచిదో అక్కడ వరకు తీసుకుంది. కానీ ఇక్కడ చెడు కూడా చేసుకుంటున్నారు, దానిలో నేను డీల్ చేశాను అని చెప్తున్నారు. ఒకరిని అర్థం చేసుకోవడం అంటే పెళ్లికి ముందు ఒకరిని అర్థం చేసుకుంటే పెళ్లి తర్వాత సమస్యలు రావని వచ్చినా గానీ నేను నీకు ముందే నా గురించి చెప్పాను కదా, మరి ఇప్పుడు నీకేంటి నాతో ప్రాబ్లం అని అడిగే హక్కు అమ్మాయికి ఉంటది. అదే పెళ్లి చూపులు అవును. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారండి. ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో జరిగేది కూడా అదే కదా. ఈవెన్ అరేంజ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెళ్లి చూపులు అవుతుంది, అందులో అమ్మాయి అబ్బాయి కూర్చున్నారండి. ఆ అమ్మాయిని అడుగుతారు, అమ్మాయి నీకు వంట వచ్చా అంటే వచ్చు అని చెప్పారు. చెప్పరు, ఎందుకు చెప్తారు? అదే పెళ్ళయ్యాక చెప్పేనండి. పెళ్ళయ్యాక అమ్మాయి నువ్వు ఈ కూర చేయంటే నాకు మ్యాగీ చేయడం వచ్చండి, టీ చేయడం వచ్చి ఇంతే అంట. ఇది వంటే కదా, వంటే. అప్పుడు ప్రాబ్లం అవుతుందా లేదా? అది ఎందుకు అవుతుంది? అర్థం చేసుకోకపోవడం వల్లనే కదా. డేటింగ్ అంటే పెళ్లికి ముందు ఒకరిని అర్థం చేసుకోవడం మాత్రమే. మాకు తెలిసినంత వరకు మా యూత్ మాత్రం ఇంతవరకే తీసుకున్నామండి. పిల్లల్ని కనడం అలాంటి వరకు మేము ఇంకా పోలేదు, పోం కూడా. మీరు 30 అబోవ్ వచ్చిన తర్వాత డేటింగ్ కి రియల్ లైఫ్ కి ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. 10 ఇయర్స్ ఆగుతాయి మీకు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకున్నాను, అరేంజ్ చేసుకున్నాను, హ్యాపీ, వెరీ వెరీ గుడ్ లైఫ్ నాది. ఆవిడకి మీరు గతంలో ఒకరు లవ్ చేశారు, అది డ్రాప్ అయ్యారని తనకి. అంటే మీరు లవ్ మ్యారేజ్ లో కూడా అరేంజ్ మ్యారేజ్ లో కూడా ఇష్టపడ్డాము, పెళ్లి వరకు వచ్చింది, సరే ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. వారు ఇప్పటి వరకు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అంటే మీరు రావడం వల్ల చాలా మంచి జరిగింది తనకి. లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే నేను ఈ రోజు ఇలా ఉండేవాడి కాదేమో అని అంటున్నారు. సో మీకు ఈ గతం అంతా ఇదంతా చెప్పారా సరదాగా ఎప్పుడైనా?
ఏం చెప్పారు? లవ్ మ్యారేజ్ అంటే అదొక ఆకర్షణ అనేది అయితే అర్థమైంది ఆయనకి. మీరిద్దరు అయితే అర్థం చేసుకున్నారు, మీ వారిని మీరు అర్థం చేసుకున్నారు, గతం అది అయిపోయింది అని. ఓకే. మరి అరేంజ్ మ్యారేజ్ లో కూడా అర్థం మ్యామ్ చేసుకున్నారు కదా? క్వశ్చన్ మ్యామ్ అర్థం చేసుకున్నారు కదా? సార్ అన్నారు లవ్ మ్యారేజెస్ లో లవ్ కూడా చేద్దాం అనుకున్నారు, arrange నచ్చలే కాబట్టి వదిలేశారు. అంటే వదిలేసంటే అసలు లవ్ చేయలేదు సార్, చేద్దాం అనుకున్నా, ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. ఎందుకు అంటే అది లవ్ అనుకున్నారు లవ్ కానీ అది లవ్ అనుకున్నారు, లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆమెలో ఏవో క్వాలిటీస్ అతనికి నచ్చలే. డేటింగ్ అనేది ఆ పేరుతో సహజీవనం చేస్తున్నారు. డేటింగ్ అనేది సహజీవనం కాదు, సహజీవనం వేరు, డేటింగ్ వేరు. అంటే వన్ రూఫ్ ఉంటారు వాళ్ళు. యా, డేటింగ్ అంటే ఏంటంటే వాళ్ళు జస్ట్ అర్థం చేసుకోవడం, జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు మొత్తం షేర్ చేసుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఒకరంటే ఒకరు ఏంటి అన్నది, ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత తన ప్రాబ్లం వచ్చినా లైక్ తన గురించి తనకు తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఓకే ఫైన్ అని ఏం ప్రాబ్లం. డేటింగ్ లో నువ్వు అబ్బాయిని సంపూర్ణంగా ఇష్టపడ్డావు, అబ్బాయి అన్ని నీకు నచ్చాయి, కానీ అబ్బాయి నిన్ను ఇష్టపడ్డాడు, కానీ అబ్బాయి అన్నాడు నువ్వు మా అమ్మతోటి నాతోటి మా జాయింట్ ఫ్యామిలీలో ఉండాల్సి వస్తుంది అంటే ఆ అమ్మాయి యొక్క అభిప్రాయం ఏంటంటే నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం లేదు, నేను ఒంటరిగా నీతోటే కలిసి జీవించాలనుకుంటున్నాను అంటది. అప్పుడు ఏం చేస్తారు? మనం ఒకటి ఇష్టపడ్డప్పుడు దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాం. నాకు ఇష్టమైతే ఒకటి కష్టమైనా కూడా నేను భరిస్తాను అని చెప్తోంది. అండర్స్టాండింగ్ పెద్దవాళ్ళు కూడా చెప్పారు. మేడం అర్థం డేటింగ్ ఎందుకోసం చేస్తున్నారు? ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కోసమే చేస్తున్నారు కదా. మరి అబ్బాయి ఫ్యామిలీతోనే ఉండాలి అన్నప్పుడు అమ్మాయి అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకోవడానికి డేటింగ్ చేస్తున్నారు, వదిలేయడానికి డేటింగ్ చేయట్లేరు. విజయ్ గారు ఇందాక మీరు వాళ్ళకి ఒక పజిల్ ఇచ్చారు కదా, అంటే నువ్వు ఇలా ఆలోచిస్తావా, కలిసి అన్ని నచ్చాయి, ఒకటి మాత్రం కంబైన్డ్ ఫ్యామిలీ ఉంది, ఇది నువ్వు ఓకే చేస్తావా లేదా అనేది మీరు ఇచ్చారు. ఒకవేళ నిజంగా మీరే మీ అమ్మాయికో అబ్బాయికో అరేంజ్డ్ మ్యారేజ్ చూస్తూ అన్ని బాగున్నాయి, వాళ్ళు వెల్ సెటిల్డ్ అంతా బాగుంది, కానీ వాళ్ళు కూడా ఇలాంటిదే పెట్టారు, కలిసి ఉండాలి అమ్మాయి అందరితో కలిసి ఉండాలన్నారు. మరి మీ అమ్మాయికి ఇష్టం లేదు అలా కలిసి ఉండడం, మీరేం చేస్తారు? బిడ్డకు విలువ ఇచ్చి నా బిడ్డకు నేను ముందు నుంచి చెప్పుకుంటాను, అమ్మాయి కన్విన్స్ కాకపోతే తన అనుగుణంగా తనకు నచ్చిన వాడు వచ్చినప్పుడు చేస్తా గానీ అందరిని బలవంతాన్ని అయితే చేయలేదు. మీరు చెప్పినట్టు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండాలంటే ముందు ఒక నమ్మకం, వాళ్ళిద్దరి మధ్య నమ్మకం ఏర్పడాలి. మీరు చెప్పినట్టే వాళ్ళిద్దరిని మీరు పెళ్లి చూపుల్లో సెట్ చేస్తారు, అయిపోయింది, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇందాక సార్ అన్నట్టు 10 మందితో డేటింగ్ చేసినాక ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళారనుకో, ఆ అబ్బాయి ఇట్లా అనుమానిస్తాడు, నువ్వు వాటితో తిరిగావని పాయింట్అవుట్ చేస్తాడు అంటున్నారు. ఓకే, మీరు సెట్ చేసిన మ్యారేజ్ అతను కూడా అనుమానించడానికి మీరు చెప్పగలరా? ఫారినర్స్ ఈ దేశానికి వచ్చి ఈ దేశం కల్చర్ ఇష్టపడుతున్నారు, ఈ దేశం కుటుంబ వ్యవస్థను ఇష్టపడుతున్నారు, దానికి నువ్వేం ఆన్సర్ ఇస్తావు? డేటింగ్ లో మేము అన్ని బాగా అర్థం చేసుకుంటాం అంటున్నారు. ఎంతవరకు వాళ్ళు పాజిటివ్స్ చెప్పుకుంటారు కానీ నెగిటివ్స్ కూడా చెప్పుకోగలరా ధైర్యంగా? మీరా మేమా ది పబ్లిక్ టాక్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. నడుము నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పి, అన్ని నొప్పులకు అమోఘమైన పరిష్కారం ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడిన జోఫిట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మా తోడుంది. ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడిన జోఫిట్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అన్ని రకాల రుచికరమైన మసాలాలు మీ ఇంట ఆనందాన్ని వెదజల్లుతాయి. స్వచ్ఛమైన శుద్ధమైన గుణాల సమ్మేళనం అదే ఆనంద్ మసాలే. ఏ వేళనైనా ఏ వేళనైనా ఎనలేని పనితనము స్టెర్లింగుదే. స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. అన్ని రకాల పంటలకి అధిక దిగుబడుల కోసం గ్రోమోర్ కాంప్లెక్స్ ఎరువులతో పాటు గ్రోమోర్ సల్ఫర్, బోరాన్, చమత్కార్ జింకులు కూడా వాడండి. మరిన్ని వివరాల కోసం మన గ్రోమోర్ సెంటర్ను సంప్రదించండి. ఇప్పుడు మొదలవుద్ది అసలైన యాక్షన్. Don't stop them. I want peace. Come on, come on. ఒక్కడే అని క్లారిటీ వచ్చాక ఇంకా వెయిటింగ్ ఎందుకురా?
సింగపూర్గా మార్చాలనేటువంటి కానీ లేకపోతే లండన్గా మార్చాలనేటువంటి ప్రాధాన్యత విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ఎందుకు చూపించడం లేదు? సర్వే మీద ఉన్నటువంటి ప్రాధాన్యత రైతుల ఆత్మహత్యలు అరికట్టడం కోసం కానీ రైతుల పంటలు ఎండిపోకుండా ఆపడం కోసం కానీ ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి? వెల్కమ్ బ్యాక్ టు మీరా మేమా ది పబ్లిక్ టాక్ షో. అరేంజ్డ్ మ్యారేజెస్ లో అనుమానాలు ఉండవా, అనుమానాలు రావా, వస్తే అప్పుడు ఏం చేస్తున్నారు? అందుకే మేము డేటింగ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అలాంటివి ఏమైనా ఉంటే ముందే తెలుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదని అంటున్నారు. మరి ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ లో వచ్చేటువంటి అనుమానాలపై మీరు మాట్లాడండి, మీరే అంటారు. హలో, నా పేరు రమాదేవి అండి, నేను హౌస్ వైఫ్ ని. ఇక్కడ పిల్లలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, కానీ నేను వాళ్ళని డైరెక్ట్ గా ఒకటే అడుగుతున్నానండి. డేటింగ్ లో మేము అన్ని బాగా అర్థం చేసుకుంటాం అంటున్నారు. ఎంతవరకు వాళ్ళు పాజిటివ్స్ చెప్పుకుంటారు కానీ నెగిటివ్స్ కూడా చెప్పుకోగలరా ధైర్యంగా? మీరు కలవటానికి వెళ్ళినప్పుడు నీట్ గా డ్రెస్అప్ అయ్యి మేకప్ వేసుకుని వెళ్తారు, చక్కగా ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చూస్తారు, బాగుంది బాగుంది అనుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లా ఉంటారు అది చూస్తారు. మీకు మ్యారేజ్ కాదంత వరకు, మీరు డేటింగ్ లో ఉన్నంత వరకు, మీరు ఒకరిని చూసుకున్నంత సేపు. అంటే నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది. మేకప్ వేసుకొని వెళ్తారు అని అంటే నీట్ గా వెళ్తాం మనం చూడటానికి కూడా. అదంటే అది కూడా ఇప్పుడు పెళ్లి చూపులు కూడా మేడం తయారవుతారు కదండి, పెళ్లి చూపులు కూడా తయారయ్యే వెళ్తారు కదా. అవును అవునమ్మా, నెగిటివ్ చూడం, అది మనసు కానివ్వండి మనిషి కానివ్వండి ఇంటర్నల్, అది నెగిటివ్ కూడా మేకప్ కిందకి వెళ్ళిపోతుందని చెప్తున్నాను నేను. ఓకే, అన్ని కవర్ చేసుకుంటారు నెగిటివ్స్ అన్ని కూడా. అది అదే మనసు కానివ్వండి, మనసులో కూడా నెగిటివ్ ఉన్న ప్రతి నెగిటివ్ ను బయట పెట్టలేరు, ఎవరు కూడా పెట్టరు కూడా. అది డేటింగ్ లో ఉన్నప్పుడు నెగిటివ్స్ కూడా చెప్పుకుంటారా యూత్? చెప్పుకుంటారు పక్కా. If I do a wrong step, it would in minutes he could lose his fame. So we have some thoughts, we have limits, and we will not be doing this. There are some guys who under the guardianship, without their right guardianship, they do mistakes. So you cannot judge that everyone is wrong. మీరు అన్నారు కదా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కల్చర్ ని నేర్చుకుంటారు, మనం ఎందుకు అది చేయకూడదు కదా. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కల్చర్ ని నచ్చి ఇక్కడ కుటుంబ వ్యవస్థ చాలా మంది, మాకు కూడా ఇది కాదు. ఆ డేటింగ్ లో ఎంతమంది మాట్లాడారు, ఎంతమంది పిల్లలకి కన్నాను, పెళ్ళైతే చేసుకోలేదు. ఇది కావాలి ఒక నిమిషం మాట్లాడుతున్నారు. మీరు మీ కూతుర్లకి షర్ట్ జీన్స్ వేస్తారు, అదే మీ కోడలికి వేస్తారు అనుకో, ఒప్పుకుంటారా? ఇది డ్రెస్ కోడ్ విషయం కాదు, ఇక్కడ మనం మాట్లాడేది డేటింగ్ విషయం. వాళ్ళకున్నంత డెసిషన్ తీసుకునే స్టేజ్ మనకి లేదన్నారు. అప్పుడు మనము ఇప్పుడు సార్ అన్నాడు ఇప్పుడు సెల్ ఫోన్స్ అప్పట్లో లేవు, ఇప్పుడు 3 ఏళ్ల పిల్లోడు కూడా ఆడతాడు సెల్ ఫోన్ లో. రాబోయే రోజుల్లో కూడా డేటింగ్ చేయడానికి తీసుకునే డెసిషన్స్ మాకు ఆ మెంటాలిటీ రావచ్చు. నేను అదే అడుగుతున్నానమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏమంటే అక్కడ డేటింగ్ చేసి మా కల్చర్ అసలు చెత్త అయిపోయింది, మాకు వద్దు, మాకు భారతదేశ కల్చర్ చాలా ఎవరంటున్నారు? వాళ్ళు అనకండి, వాళ్ళు చేయట్లేదా? వినలేదేమో, నేను విన్నాను. ఈ రోజు వినడం వేరు చూడడం వేరు. డేటింగ్ ఇష్టపడుతున్న వాళ్ళు లేదా? భారతదేశ కల్చర్ ని ఇష్టపడుతున్న విదేశీ లేరా? డేటింగ్ చేసేవాళ్ళు డేటింగ్ చేసేవాళ్ళు ధైర్యంగా నేను డేటింగ్ లో ఉన్నాను అని చెప్తారా? నువ్వు ఫారినర్స్ ఈ దేశంకి వచ్చి ఈ దేశం కల్చర్ ని ఇష్టపడుతున్నారు, ఈ దేశం కుటుంబ వ్యవస్థను ఇష్టపడుతున్నారు, దానికి నువ్వేం ఆన్సర్ ఇస్తావు? ఓకే మేడం, మీరు అంటున్నారు కదా ఫారెన్ కల్చర్ వాళ్ళే మన దగ్గరకు వచ్చి మన దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారని. సో అక్కడే తెలుస్తుంది కదా వాళ్ళ దానికన్నా మంది ఇంకా పర్ఫెక్ట్ గా ఉందని, వాళ్ళ దానికన్నా మంది డిఫరెంట్ గా ఉందని. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చేస్తుంది వాళ్ళకి విసుగుపుట్టింది, కానీ ఇక్కడ డిఫరెంట్. ఇండియా కల్చర్ బాగుంది, ఇండియా డేటింగ్ బాగుంది అంటే మీరు చెప్పింది అదే మేడం. ఇక్కడ డేటింగ్ అంతా పాజిటివ్ గా ఉంది. మీరు చెప్పింది అదే. ఇప్పుడు మీరు అదే అన్నారు, ఏమన్నారు? ఫారెన్ వాళ్ళు ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నారు అన్నారు. పేరెంట్ పర్మిషన్ తో వేసుకుంటున్నా అన్నావు, డేటింగ్ కూడా పేరెంట్ పర్మిషన్ తో చేస్తున్నావా? చేసే డేటింగ్ లో మీరు ఏం చూస్తున్నారు? సో ఫారెన్ నుంచి ఆ కల్చర్ ను మనం అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు అక్కడున్న కల్చర్ ని ఏదైతే డేటింగ్ ఉందో అది ఇక్కడికి వచ్చి మనం దీన్ని అడాప్ట్ చేసుకోవడంలో తప్పేంటి అని ఇక్కడ స్టూడెంట్స్ వాదిస్తున్నారు, మీరే అంటారు? అది డేటింగ్ అనేది ఇప్పుడు పేరెంట్స్ కూడా అండి పిల్లల ఇష్టాలకి వాళ్ళు కూడా చాలా మార్పు జరిగింది పేరెంట్స్ లో కూడా.
అప్పుడు పెళ్లి చూపులు జరిగి పిల్లలకి నచ్చినా నచ్చకపోయినా పెళ్లి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనిస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు ఫ్యాషన్స్ కానీ ఏవైనా పేరెంట్స్ లో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు పెళ్లి చూపులు చూపించిన తర్వాత మీకు నచ్చిందా అనేది వాళ్ళని అడిగి వాళ్ళ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక అవగాహనతోటి అటువైపు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ అన్ని ఆలోచించి పెళ్లి చేస్తున్నారు. వీళ్ళు డేటింగ్ అనేది 2 days ఓన్లీ ఆ పర్సన్ ని మాత్రమే వీళ్ళు ఆలోచించి వాళ్ళను అంటే మేము ఉండాల్సింది ముందు ముందు అతనితోనే కదా అనేది, లైఫ్ పార్ట్నర్ తోనే. కానీ అవతల ఫ్యామిలీని కూడా వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళ అనుభవంతో ఆలోచించి చేస్తారు. పిల్లలు మంచితనం కోసమే కదా వాళ్ళన్ని ఆలోచించి, పేరెంట్స్ పిల్లలు మంచి కోసం ఆలోచించి అన్ని చేస్తాము. ఈ డేటింగ్ లో వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు ఒకరినొకళ్ళు ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ ఒఫిషియల్ సైట్ సింగ్ అనొచ్చు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డేటింగ్ కదా. ఐ మీన్ పేరెంట్స్ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నారు, అది కూడా ఒక ఒఫిషియల్ సైట్ సింగ్. అది కూడా ఒక డేటింగ్ అనొచ్చు మనం. కాకపోతే అదేంటంటే 2 minutes జరుగుతుంది, ఇదేంటంటే 2 days. మనకి ఒక పర్టికులర్ టైం వరకు చూసుకుంటున్నాం, మనకి అంటే మన వ్యూస్ ఎలా ఉన్నాయి, అతని వ్యూస్ ఎలా ఉన్నాయి. సో అక్కడ మనం అది 2 minutes వీళ్ళు చేసేదాన్ని బట్టి 2 minutes లో మనం అర్థం చేసుకొని చెప్పేయమంటున్నారు అక్కడే ఆన్ ద స్పాట్. ఒకవేళ లేకపోతే మేము ఇంటికి వెళ్ళాక చెప్తామంటున్నారు. కాకపోతే మనం ఇక్కడ యూజ్ చేసే డేటింగ్ లో ఏంటంటే ఒక 2 days టైం తీసుకుంటున్నారు, వాళ్ళ వ్యూ ఆఫ్ చూస్తున్నారు అనమాట. ఓకే వీళ్ళ క్యారెక్టర్ ఇదా, ఓకే సరే అది మనకు సరిపోతుందా అంటే ఓకే మేము ఇంకా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతాం, లేకపోతే జస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అని అక్కడే డ్రాప్ అయిపోతున్నాం. అది దాని ఫర్దర్ గా వెళ్ళట్లేదు కదా మనం. పెళ్లికి ముందే ఆడ మగ ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం కోసం కలిసి తిరగటము, కలిసి కాఫీ తాగడము, కలిసి మూవీకి వెళ్ళడము, ఇలా రకరకాలుగా కొన్ని ఏవైతే పనులు చేస్తున్నారో వాటన్నింటికి వీళ్ళు పెట్టుకున్న పేరు డేటింగ్. ఓకే, ఈ డేటింగ్ ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడు నేను చెప్పిన పనులు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీ కాలం అప్పుడు పెళ్లిళ్ళు ఎలా ఉండేవి? మా కాలం అప్పుడు నాకు 9 ఏళ్ళకి అయింది పెళ్లి. మా కాలం ఏం చేశారు? తాతగారిని ఎలా చూపించారు మీకు? అంటే పెళ్లి చూపు తెలియదు, మీ బావ మేనబావ చేసుకో. నాకు పెళ్లి అయింది కూడా ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు. చేసాం, ఇన్నాళ్ళు తిరిగాను. మన 14 సంవత్సరాలు సేవ చేశాను నేను మా వారికి. ఎవరు చేస్తారు ఇప్పుడు? అదే చెప్తున్నా, చెయ్యరు. 14 సంవత్సరాలు చెయ్యాలంటే చెప్పున్నారా నువ్వు ఎంత కష్టం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు పెళ్లి చేసే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేస్తున్నాం అంటున్నారు. 7 తరాలు ఓకే నేను చెప్తున్నాను, మీరు 7 తరాలు కాకపోతే కనీసం ఫ్యామిలీని చూసి చేస్తున్నాం అంటున్నారు. ఫ్యామిలీని చూసి చేస్తున్నాం అంటున్నారు. ఒక ఫ్యామిలీని మొత్తం చూస్తారు కానీ అబ్బాయిని చూస్తున్నారా అంటే అబ్బాయికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ మీకు ఎలా తెలుస్తాయి? మీ ముందు వచ్చి మందు కొడతాడా, మీ ముందు వచ్చి మందు కడతాడా, మీ ముందు వచ్చి స్మోక్ చేస్తాడా? ఒక్క రోజు పెళ్లి చూపుల కోసం 2 రోజులు మందు కొట్టకుండా అబ్బాయి ఉండగలడు. అదే డేటింగ్ లో సంవత్సరం మొత్తం మందు కొట్టకుండా అబ్బాయి ఉండగలడు. సంవత్సరం అంతా డేటింగ్ చేస్తారా? అదే అర్థం చేసుకోవడం. నువ్వు డేటింగ్ లో ఉంటే నువ్వు మందు తాగుతావు, నువ్వు సిగరెట్ తాగుతావు, ఓకే, ఇవన్నీ నువ్వు నీ ఎవరైతే ఉన్నారో అపోజిట్ వాళ్ళకి నువ్వు షేర్ చేస్తావా? నేను ఈ పనులు చేస్తానని చెప్తావా ధైర్యంగా? ఖచ్చితంగా అండి, షేర్ చేసుకుంటాను. ఒకవేళ నచ్చకపోతే అన్నది కాదండి, నచ్చిందా నచ్చలేదా అన్నది అనవసరం. సెకండ్ పాయింట్, డేటింగ్ అన్నది మనం ఒకరిని నమ్ముతున్నాం, వాళ్ళ గురించి ఏంటి మనం తెలుసుకుందాం అనుకుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనలో పాజిటివ్స్ ఏమున్నాయో చెప్పాలి, అలాగే నెగిటివ్స్ కూడా ఏమున్నాయో చెప్పాలి. ఇంకా డెసిషన్ అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు మనతోటి మనం నచ్చినవా లేవన్నది ఇంకా సెకండ్ థింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ని మీ ఇద్దరు డేటింగ్ లో ఉన్న వాళ్ళిద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు, మీ పేరెంట్స్ కనిపించారు అక్కడ, నువ్వు ఇమీడియట్ గా ఏంటి నీ రెస్పాన్స్? ఏం చెప్తావు నువ్వు మీ డాడీకి? నేను ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటున్నాను, మేము ఇలా ఒక రిలేషన్ లో ఉన్నాం, డేటింగ్, దానికి కొంత టైం పడుతుంది, ఇలా ఉన్నట్టే చెప్తా. ఓకే, నువ్వైతే ఏం చెప్తావమ్మా? నేనైతే ఏం చెప్తా అంటే, నాన్న నేను ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, అన్ని విధాలా నాకు నచ్చాడు అనిపించింది. అంత మంచి డైలాగ్ చెప్తావమ్మా, సినిమాలో చూసినట్టుగా ఉంది. మా నాన్నకి నా గురించి మొత్తం తెలుసు, నేను ఏం చేస్తాను, ఎలా మాట్లాడతాను, నేను ఎలా థింక్ చేస్తాను అని కూడా తెలుసు. మా నాన్నకి నేను ఏం చేస్తాను అన్ని మా డాడీకి ఇష్టం. మరి అలాంటప్పుడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానంటే నా ఇష్టాలు మా నాన్నకి ఇష్టమైనప్పుడు అతన్ని కూడా మా డాడీ ఇష్టపడతాడు. ఒకవేళ నిజంగా ఆ అబ్బాయి నేను ఇష్టపడితే. నా పేరు సుష్మా, నేను ఎల్ఐసిలో పనిచేస్తుంటాను. నాకు ఒక అమ్మాయి ఉంది, బీటెక్ ఇంజనీరింగ్ చదువుతుంది. ఆ అమ్మాయి కూడా ఇలాగే అంటుంది, మమ్మీ నేను డేటింగ్ లో ఉన్నానని. కాదమ్మా, తప్పు. డేటింగ్ లో ఉంటే నువ్వు ఈ పొజిషన్ లో మీరు ఇక్కడ ఉన్నారు, రేపు నాడు మీరు 30-40 years వచ్చినాక మీరు ఈ పొజిషన్ లోకి వస్తే, ఈ సీట్ లో ఉంటే మీరు కూడా తప్పే అంటారు. డేటింగ్ మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా డేటింగ్. ఇప్పుడు దాదాపు 1 hour నుంచి ఈ డిస్కషన్ నడుస్తుంది కదా,
సో చాలా విషయాలు చెప్పారు, అంటే వాళ్ళు అనుభవపూర్వకంగా చెప్పారు, తప్పులు అన్నారు, లిమిట్స్ పెట్టుకొని దాన్ని ఒప్పు అని కూడా అన్నారు కొంతమంది. మీరు దానికి కన్విన్స్ అయ్యారా? ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళ గురించి వాళ్ళు చెప్పలేదు, ఎగ్జాంపుల్ ఒకటి కూడా ఇవ్వలేదు. ఓన్లీ ఎవరో 100 లో ఒక్కరు ఎవరో అలా అయితే ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మేము. ఒకటే సక్సెస్ అని మేము అంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒక్క నిమిషం. వాళ్ళు మాట్లాడటం ఎలా మాట్లాడుతున్నారు అంటే డేటింగ్ లో అమ్మాయిలు మోసపోతున్నారు అంటున్నారు. మీరు అనుకున్నట్టు అమ్మాయిలు అబ్బాయిలు అగ్గిపుల్ల లాంటి ఆడపిల్లని, మిర్చి లాంటి కుర్రాలని అలాగే ఉన్నారు ఇప్పుడు యూత్ కూడా. ఎవరు సార్ అది అబ్బాయిలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు? ఇవన్నీ కాదు సార్, అగ్గిపుల్ల లాంటి ఆడపిల్లలు, మిర్చి లాంటి కుర్రాలు ఉన్న సమాజం సార్ ఇది. ఇప్పుడు ఒక వ్యవస్థని మనం ఒక దగ్గర నుంచి అడాప్ట్ చేసుకునేటప్పుడు, దిగుమతి చేసుకునేటప్పుడు అది మనకి సూటబుల్ అవునా కాదని ఆలోచించడం మాత్రం ఈ దేశపు యువత యొక్క ప్రధాన కర్తవ్యము. మన దగ్గర లేనిదేమైనా కొత్తగా వస్తుందా ఇక్కడ అనేది కూడా ఆలోచించాలి. ఇది ఆరోగ్యకరమైనటువంటి వ్యవహారమా కాదనేది మాకన్నా కూడా ఇప్పుడున్న మీకే బాధ్యత. ఒక అడ్వకేట్ అనేది నా దగ్గర అనేక రకాల కేసులు వస్తున్నాయి. అందులో ఎక్కువ శాతం వచ్చే లవ్ మ్యారేజ్, ఫెయిల్ అయిన లవ్ మ్యారేజెస్, ఫెయిల్ అయినటువంటి డేటింగ్ అవి చాలా తక్కువ ఉన్నాయి. ఒక 3-4 వచ్చాయి. దేవుడి దయవల్ల ఇంతవరకు భారతదేశంలో డేటింగ్ ఇంకా ఎక్కువ ఉధృత స్థాయికి రాలేదు. కాబట్టి ఈ దేశానికి పట్టుకొమ్మలు మీరు కాబట్టి ఆలోచన చేయండి, ఇది అక్కడ ఫెయిల్ అయిందా లేదా అని ఆలోచించి ఇక్కడ అడాప్ట్ చేయండి. ఇప్పటి వరకు మాట్లాడిన దాంట్లో ఏంటంటే ఒక్కరి నుంచి 10 మందితో డేటింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అమ్మాయిలు కించబడము, లేకుంటే ఒకటి ఫెయిల్ అయితే రెండో దానికి వెళ్తున్నారు కించబడము, ఇవన్నీ మాట్లాడారు. ఒకటి ఒక అమ్మాయికి ఒక దగ్గర ఫెయిల్ అయితే మళ్ళీ వెళ్తుంది, ఇంకో దగ్గర డేటింగ్ చేయమంటారు అని చెప్పేసి క్వశ్చన్ మీరే అడిగారు. అదేంటంటే అది కించపరచడం కాదు, అదే చెప్తున్నా. డేటింగ్ అంటేనే కించపరచడం అనేది మొదలైంది. కించపరచడం కాదు, అర్థం చేసుకోలేకపోతే ఇంకోటి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మీరే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నారు? 10 మంది తిరుగుతుందని చెప్పేసి ఒక అమ్మాయి 10 మంది తిరుగుతున్న మాట మీరే అడిగారు. అడిగి ఏమన్నారు? 10 మందితో తిరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. 10 మంది తిరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని క్వశ్చన్ అడిగారు. ఒక అమ్మాయిని అలా కించపరిచే రైట్ మీకు ఎవరికి లేదు. ఒక అమ్మాయి ఎప్పుడు వినండి, ఒక అమ్మాయి మన భారతీయులకు ఈ డేటింగ్స్, ఈ చాటింగ్స్ ఇవన్నీ వ్యతిరేకమని నా అభిప్రాయం. ఓకే సార్, మీరు డేటింగ్ తప్పు అనేది మీరు ఏమన్నా ఒప్పుకుంటారా? ఒక స్టెప్ ఏమన్నా దిగుతారా కిందకి? మీరేమైనా కన్విన్స్ అయ్యారా? వాళ్ళు చెప్పినటువంటి మమ్మల్ని అర్థం చేసుకోండి, బొమ్మరిల్లు ఫాదర్ లా ఉండకండి అని చెప్తున్నారు. డేటింగ్ అనేది తప్పు కాదు అనేది వాళ్ళ వర్షన్, మీరేం చెప్తారు? డేటింగ్ అనేది తప్పు 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 ఒప్పు తప్పు తప్పు తప్పు. సో ఇది ఇవాళ మీరా మేమా మనం చేస్తున్నటువంటి ఈ డిస్కషన్ లో ఏదైతే డేటింగ్ గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నామో, ఎవరి వర్షన్ లో వాళ్లే ఉన్నారు. యూత్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా డేటింగ్ అనేది ఒప్పే అంటున్నారు. పేరెంట్స్ డేటింగ్ అనేది తప్పు, ఇది మన కల్చర్ కాదు అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళ వర్షన్స్ ఇలా ఉన్నాయి. వ్యూయర్స్ మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా మాతో షేర్ చేసుకోవాలంటే మీరు మా అడ్రస్ కి మెయిల్ చేయండి.